హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం రేగింది. తెలంగాణ కాంగ్రెస్‌లో రేగిన ఈ కలకలం తీవ్రమైన రాజకీయ చర్చకు దారితీస్తోంది. బయట పార్టీల్లో రాజకీయ చర్చ కంటే కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్‌గా ఇది చాలా వేడిని రాజేసింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ కుట్రనో లేకపోతే బీజేపీ పార్టీ కుట్రనో కొంతమంది మీడియా రాస్తున్నారో మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, నాయకులు లోపల రగిలిపోతున్నారు. అధికారంలోనే ఉన్నామా లేదా అనే ఆందోళనలో ఉన్నారు. అధికారంలో ఉండి కూడా ఈ రకమైన పరిస్థితిలో ఎందుకున్నామంటూ లోపల రగిలిపోతున్నారు. అధికార పార్టీ నాయకులుగా తాము ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోతున్నామనే ఆందోళన వారిలో కనపడుతోంది. అనేక మంది ఎమ్మెల్యేలు లోపల తమ అనుచరుల దగ్గర తమ యొక్క ఆవేదనని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితికి కారణమేంటో అంచనా వేసుకోకపోతే, అర్థం చేసుకోకపోతే, పరిష్కారం చేసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ గతంలో 2004 నుంచి 14 వరకు రీసెంట్ టైమ్స్‌లో మనం చూస్తే 14 వరకు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. ఈ సందర్భంలో లాస్ట్ 5 ఇయర్స్ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉంది. ఈ సందర్భంలో కూడా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సందర్భంలో రాష్ట్రంలో నాయకత్వానికి సంబంధించి సరైన స్టెబిలిటీ లేని సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్కటిగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటర్నల్‌గా ఎటువంటి ఇబ్బందుల్ని ఫేస్ చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు మేము అధికారంలో ఉన్నామా లేదా అనే అయోమయంలో ఉన్నారు. ఇది నిజం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులుగా ఉన్న వాళ్ళు కూడా రాష్ట్రంలో నాయకత్వం తీరుపైన తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగానే ప్రజల్లో ప్రభుత్వం పలచనవుతోంది. ఈ కారణంగానే ప్రభుత్వం పైన ఇతర పార్టీల వాళ్ళు చేస్తున్న విమర్శల దాడిని పార్టీ నాయకులు ఎవరు ఓన్ చేసుకొని ఫైట్ చేయలేకపోతున్నారు. ఈ కారణంగానే ప్రజల్లో కూడా పార్టీ ప్రభుత్వం పలచనవుతోంది. ఈ కారణంగానే ప్రజలు ప్రభుత్వంపై ఏదైనా మాట్లాడడానికి, ప్రజలు ప్రభుత్వంపై తిరగబడే తరహా వాతావరణం గ్రామ సభల్లో నెలకొనడానికి కారణమైంది. దీన్ని గనక పార్టీ పరిష్కరించుకోకపోతే ఇంతకుముందు నేను చెప్పినట్లుగా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. చాలా ఇబ్బందులు అంటే నేను కొంచెం ఎక్స్ట్రీమ్‌కి వెళ్ళి చెప్పదలుచుకుంటే ఆ ఇబ్బందులు ఈ 5 ఏళ్ల కాలంలో కొన్ని సంచలన మార్పులకు కూడా కారణం కావచ్చు. ఓ ప్రెషర్ కుక్కర్ తరహా వాతావరణం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లోపల కనపడుతోంది. గతంలో మీరు చూస్తే రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న, ఆ తర్వాత ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్న, పీసీసీ అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు కాస్త పార్టీలో అసంతృప్తిగా ఉన్న వాళ్ళని మేనేజ్ చేయడమో, పార్టీలో అసంతృప్తిగా ఉన్న వాళ్ళకి చెప్పుకోవడానికి ఒక సెకండ్ పాయింట్, సెకండ్ సెంటర్ ఏదో ఉండేది. కానీ ఇప్పుడు అది కనపడట్లా. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం కూడా రాష్ట్రంలో ప్రభుత్వం పైన పట్టు కోల్పోయిందా? జాతీయ నాయకత్వం కూడా ప్రభుత్వం చేసే తప్పులను ఇలా చేస్తున్నారు, ఇలా చేయకండి, ఇలా సరిదిద్దుకోండి అని చెప్పే పరిస్థితిలో లేదా అంటే బహుశా నిజమేనేమో అనిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో పార్టీ చేస్తున్న తప్పుల్ని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుల గురించి బీఆర్ఎస్ పార్టీయో, బీజేపీ పార్టీయో, ఇంకెవరో మాట్లాడేదానికంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పగలరు. ఈరోజు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడినప్పుడు కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారు. మేము ఏమేం తప్పులు చేస్తున్నాం, మా ప్రభుత్వం ఏం తప్పులు చేస్తుందనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే డజన్ల కొద్దీ లిస్టు చెప్తున్నారు. సో అన్ని తప్పులు మీ పార్టీ నాయకులకే మీ పైన కనిపిస్తున్నాయి. మీ ప్రభుత్వంలో ఉన్న తప్పులు కనపడుతున్నాయి. సో ప్రతిపక్షాలకు న్యాచురల్‌గానే అవి భూతద్దంలో కనపడతాయి కదా! నిజానికి ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మాటల కంటే ఎక్కువ మాటలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ ప్రభుత్వం పేరు మాట్లాడుతున్నారు ఆఫ్ ది రికార్డ్. దానిలో భాగంగానే ఎమ్మెల్యేల రహస్య మీటింగ్‌ని కూడా చూడాలి. ఎమ్మెల్యేల రహస్య మీటింగ్ పెట్టుకొని ఓ మంత్రి నా ఫైల్ క్లియర్ చేయనంటున్నారు కాబట్టి మనం అందరం కలిసి వెళ్ళి అడుగుదామని అనుకున్నారంట. ఓ మంత్రి ఫైల్ క్లియర్ చేయకపోవడం ఏంటి? దానికోసం 10 మంది ఎమ్మెల్యేలు కలిసి కూర్చొని మనం అందరం కలిసి వెళ్ళి అడుగుదామని అనుకోవడం ఏంటి? ఏం ఫైల్ అది? ఎటువంటి అక్రమ ఫైలా? సక్రమ ఫైలా? అక్రమ ఫైల్ అయితే దాన్ని క్లియర్ చేయడానికి సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు వచ్చి ఒత్తిడి చేయడం ఏంటి? సక్రమ ఫైల్ అయితే దాన్ని క్లియర్ చేయించండి అని 10 మంది ఎమ్మెల్యేలు కలిసి అడగాల్సిన పరిస్థితి రావడం ఏంటి? ఇది ప్రభుత్వంలోని ఒక కీలక మంత్రికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి చేస్తున్న కుట్రని కొంతమంది, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రభుత్వంలో మిగతా వాళ్ళందరూ చేసిన కుట్రని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే అఫీషియల్‌గా మనం తీసుకోవాల్సిన స్టేట్మెంట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ మల్లు రవి మాట్లాడారు. ఆయన మాట్లాడిన దాని ప్రకారం మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 10 మంది సమావేశం కాలేదు, కేవలం 8 మందే అయ్యారు. ఈ 8 మంది అయ్యి ఒక మంత్రితోటి ఏదో చిన్న ఇష్యూ ఉంది, ఆ ఇష్యూని మనం అందరం కలిసి వెళ్ళి అడిగి సార్ట్అవుట్ చేసుకుందామని చెప్పారంట. ఓపెన్‌గా మల్లు రవి గారు చెప్పిన స్టేట్మెంటే ఇది. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా చెప్పిన స్టేట్మెంటే ఇది. అంటే 8 మందో 9 మందో ఎమ్మెల్యేలు రహస్యంగా మీటింగ్ అయ్యి ప్రభుత్వంలోని మంత్రిపైన, ముఖ్యమంత్రిపైన అసహనం వ్యక్తం చేశారనేది నిజం. సో వీళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి స్థాయిలోనో, మంత్రుల స్థాయిలోనో ఏవైనా పనులు జరగకపోతే ఎవరికి చెప్పుకోవాలి అనే దానికి సంబంధించిన కేర్ ఆఫ్ లేకుండా పోయింది. గతంలో ఈ రాష్ట్రంలో కోయలేషన్ గవర్నమెంట్ 2004లో ఉంది. అప్పుడు కేసీఆర్ ఉన్నారు ప్రభుత్వంలో.
లెఫ్ట్ పార్టీలు కూడా కలిసి పోటీ చేసి ప్రభుత్వం లేకపోయినప్పటికీ కలిసి పోటీ చేసే కాంగ్రెస్ పార్టీతో అప్పుడు ప్రభుత్వంలో చేరలేదు వాళ్ళు. సో అప్పుడు రాజశేఖర రెడ్డి లాంటి ఒక టాల్ పర్సనాలిటీ ఉన్న, ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్న కేసీఆర్ లాంటి కేంద్ర క్యాబినెట్లో ఉన్న వ్యక్తి ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో, సో అప్పుడు కేంద్ర నాయకత్వం ఇక్కడ ఏం జరుగుతున్నా పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తూ ఉండేది. కేంద్ర నాయకత్వానికి వెళ్ళి చెప్పుకునే వెసులుబాటు ఉండేది. ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎవరూ కూడా కేంద్రంలో ఢిల్లీలో ఉన్న పార్టీ అధిష్టానం దగ్గరికి వెళ్ళి ఇలా జరుగుతోంది ఇలా జరుగుతుందని చెప్పే పరిస్థితిలో లేరు. చాలామంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నుంచి ఎన్నికలకు వారం రోజులు 10 రోజుల ముందు గంటల ముందు కూడా వచ్చి టికెట్లు తీసుకొని గెలిచిన వాళ్ళు ఉన్నారు. దాదాపు 15-20 మందికి పైగా ఎమ్మెల్యేలు అటువంటి వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అధిష్టానం, కొంతమందికి రేవంత్ రెడ్డి అధిష్టానం అయిపోయారు, కొంతమందికి అధిష్టానంతో రేవంత్ రెడ్డి పైన కోపం ఉన్నా, లేకపోతే రేవంత్ రెడ్డి చేస్తుంది ఇలా సరైంది కాదు అని చెప్పదలుచుకున్న అధిష్టానంతో పరిచయాలు లేవు. మరి కొంతమంది అధిష్టానంతో పరిచయాలు ఉన్న వాళ్ళకు అక్కడ అపాయింట్మెంట్లు లేవు. అధిష్టానం దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేరు తమ సమస్య ఏంటో, రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటో. ఈ రాష్ట్రంలో ఉన్న ఇంకో పవర్ సెంటర్ కానీ, ఇంకొక వ్యక్తి, ఇంకో పెద్ద మనిషి కానీ లేరు వీళ్ళ బాధలు, వీళ్ళ కష్టాలు వినడానికి. సో దీని కారణంగానే ఒక ప్రెజర్ కుక్కర్ తరహా వాతావరణం కాంగ్రెస్ పార్టీలో కనపడుతోంది. ఇంతకుముందు నేను కోట్ చేసినట్టుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో డి శ్రీనివాస్ గారు ఉండేవారు పిసిసి అధ్యక్షుడిగా. సో డి శ్రీనివాస్ రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన వ్యతిరేకిగా ముద్రున్నప్పటికీ వ్యతిరేకంగా ఎక్కడ ఓపెన్గా పనిచేయలేదు. ఆయన అధిష్టాన మనిషిగా ఉంటూ వచ్చారు. రాజశేఖర రెడ్డి అంటే పడని వాళ్ళు, రాజశేఖర రెడ్డితో ఇబ్బందులు పడుతున్న వాళ్ళంతా డి శ్రీనివాస్ దగ్గరికి వచ్చి తమ బాధలు చెప్పుకునేవాళ్ళు. డి శ్రీనివాస్ వాళ్ళ బాధల్ని, వాళ్ళకున్న ఇబ్బందుల్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు కాస్త రిలీఫ్ వచ్చేలా చేసేవాళ్ళు. రాజశేఖర రెడ్డికి ఇష్టం లేకుండా క్యాబినెట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. రాజశేఖర రెడ్డికి ఇష్టం లేకుండా ఎంపీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. రాజశేఖర రెడ్డికి ఇష్టం లేకుండా కాంగ్రెస్ పార్టీలో సస్టైన్ అయిన నాయకత్వం ఉంది. కారణం, రాజశేఖర రెడ్డిని వ్యతిరేకించే వాళ్ళను కూడా, వాళ్ళ మాటలను కూడా వినే ఇంకో ఆల్టర్నేట్ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అప్పట్లో పెంచి పోషించింది. ఇక్కడ అంత మాత్రాన ఇద్దరు పిసిసి ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి కొట్లాడుకోవాలనో, గొడవలు పెట్టాలనో, వర్గాలు పెట్టాలనో కాదు, ఒక అసంతృప్తిని ఇంకో దగ్గర చెప్పుకునే ఒక వాతావరణాన్ని కల్పించాలి. అటువంటి పరిస్థితి ప్రస్తుతం లేకుండా పోయింది. పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నప్పటికీ మహేష్ కుమార్ గౌడ్ ఒక సమస్యని విని ముఖ్యమంత్రితో మాట్లాడి దాన్ని పరిష్కారం చేసే స్థాయిలో ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అయితే ప్రస్తుతం అవును అని చెప్పే పరిస్థితిలో లేదు. సో ఢిల్లీ నాయకత్వం, రాహుల్ గాంధీ ఈ రాష్ట్రానికి సంబంధించి ఏడాది గడుస్తోంది. ఏడాదిలో ఈ రాష్ట్రంలో అసలు మనం ఏం చేసాం, ఏం చేస్తున్నాం, పార్టీ ఎలా ఉంది, ప్రభుత్వం ఎలా ఉందని రివ్యూ చేసిన పాపన పోలా. పార్టీకి సంబంధించిన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు ఉంటారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న వాళ్ళు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, పార్టీలో ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేస్తూ, పార్టీలో 10 ఏళ్ల పాటు అధికారం లేకపోయినా కేసుల్ని భరిస్తూ పార్టీ జెండా మోస్తూ వస్తున్న కార్యకర్తలకు న్యాయం జరుగుతుందో లేదా చూసే పరిస్థితి ఉండేది. ఒక మెకానిజం ఉండేది. ఇప్పుడు ఆ మెకానిజం లేదు. ఒక ప్రాంతీయ పార్టీ తరహా మెకానిజం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది. ప్రాంతీయ పార్టీ కూడా అనలేం, ఇంకా ప్రాంతీయ పార్టీలోనే ఒక పర్సన్ సెంట్రిక్గా నడుస్తుంది. కానీ తెలంగాణ కాంగ్రెస్లో ఓ 10 మంది పర్సన్ సెంట్రిక్గా నడుస్తుంది. ఎవరి ఆ మాట అనొచ్చో లేదో కానీ ఎవరి దుకాణం వాళ్ళదే అయింది. ముఖ్యమంత్రి పని ముఖ్యమంత్రి చేసుకుంటున్నారు, మిగతా మంత్రుల పనులు మంత్రులు చేసుకుంటున్నారు. కానీ మన పార్టీ ఎమ్మెల్యేలు, మన పార్టీ నాయకులు, మన పార్టీ విస్తరణ, మన పార్టీ బలోపేతం ఇది ఎవరి దగ్గర క్యూములేటివ్గా కనపడట్లా. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు. ఈహా నుంచి కొద్ది రోజుల క్రితం ఒక సర్వే కేవలం తెలంగాణలోని మంత్రుల నియోజకవర్గాల్లో ఎలా ఉంది పరిస్థితి అనే దానిపైన చేశాం. ఇంకా పూర్తి రిపోర్ట్ ఈ బుధవారం నేను బయట పెట్టబోతున్నాను. దాన్ని ఈ బుధవారం తెలంగాణలో మంత్రుల నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంది అనే దానిపైన ఒక రిపోర్ట్ నేను రిలీజ్ చేయబోతున్నాను. సో మెజారిటీ మంత్రుల నియోజకవర్గాల్లో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది వాళ్ళపైన. ఇప్పటి వరకు నేను చూసిన రిపోర్ట్ ప్రకారం ఒక దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు వీళ్ళిద్దరు నియోజకవర్గాల్లో మినహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో కూడా తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత కనపడుతోంది. మంత్రుల వ్యవహార శైలిపైన, మంత్రులపైన వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో ఈ స్థాయి వ్యతిరేకత ఇంత తొందరగా రావడం అనేది ఆశ్చర్యం కలిగించింది. దానికి సంబంధించిన రిపోర్ట్ 2-3 రోజుల్లో నేను బయట పెడతాను. సో ఈ పరిస్థితిలో ఇటువంటి ప్రెజర్ కుక్కర్ తరహా వాతావరణం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఇండివిజువల్గా మీటింగ్స్ పెట్టుకోవడం అనేది చాలా సాధారణమైన విషయంగా చూడలేము. ఏడాది తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి నేను కొడితే గట్టిగా కొడతాను, నేను కొడితే గట్టిగా ఉంటుంది అనే మాట మాట్లాడడం వెనక వ్యూహం ఏంటో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంచనా వేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీని ఏం చేయలేములే అనుకునే పరిస్థితి నుంచి కాంగ్రెస్ పార్టీలో గొడవలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలంతా గ్రూపులు కడుతున్నారు,
కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలకు మంత్రులకు ఒకరికొకరుంటే ఒకరికి పడట్లేదు అనే చర్చ బయటికి వస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రమాదం కదా. కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థులకు అదొక అవకాశం కదా. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక పెద్ద మనుషులు, ఓ పెద్ద తలకాయలు ఎవరో ఆలోచించే వాళ్ళు లేకుండా పోయారో, వాళ్ళకి తెలియట్లేదా, లేకపోతే అధికారంలో ఉన్నాం ఎవరి పనులు వాళ్ళు చేసుకుందాం అనే బిజీగా ఉన్నారో తెలియదు. కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేగిన ఈ కలకలం కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రమాదకరంగా మారే సూచనలు కనపడుతున్నాయి. అత్యంత ప్రమాదకరంగా మారే సూచనలు కనపడుతున్నాయి. సరిదిద్దుకోకపోతే, ఇమీడియట్గా సరిదిద్దుకోకపోతే, ఇప్పటికిప్పుడు జాగ్రత్త పడకపోతే, ఇప్పటికిప్పుడు అలర్ట్ కాకపోతే ఈ ప్రమాదం ఉప్పెనలా మారి కాంగ్రెస్ పార్టీకి మరిన్ని ఇబ్బందులు కలిగించబోతోంది.